హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టే రవ్వ ఉండ్రాళ్ళు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని ఏ కొలతతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కొలతతో 2 టైమ్స్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాసు రవ్వతో చూపిస్తున్నాను. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొలత మనం రవ్వ దేంతో అయితే తీసుకున్నామో దానిలో సగానికి తీసుకోవాలి. ఈలోగా పక్కన మరో స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయిందండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. పప్పు 80% ఉడికితే చాలండి. ఇలా పట్టుకొని నలిపినప్పుడు మనకు పలుకు తగలాలి. సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. 100% ఉడకవసరం లేదు. మిగిలింది స్టీమ్ చేసినప్పుడు ఉడికిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఒక చిప్ప కొబ్బరి తురుము అండి. బ్యాక్ పార్ట్ తీసేసాను. ఫ్రంట్ వైట్ పార్ట్ మాత్రమే తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఉండ్రాళ్ళు తెల్లగా చూడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు బియ్యపు రవ్వ యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యపు రవ్వ నేను 24 అవర్స్ బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకున్న తడి రవ్వ అనమాట. తడి రవ్వ అందుబాటులో లేని వాళ్ళు మార్కెట్లో దొరికే పొడి రవ్వ అయినా వాడుకోవచ్చండి, లేదా బియ్యం మిక్సీ పట్టైనా వాడుకోవచ్చు. సో ఈ రవ్వ ఉండలు లేకుండా కలుపుకొని బాగా తిప్పుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్రని నేతితో సహా యాడ్ చేసేసుకోవాలి. ఈ జీలకర్రని ముందుగానే ఎసరు మరిగేటప్పుడే వేస్తే ఉండ్రాళ్ళు రంగు మారిపోతాయండి. సో అందుకని జీలకర్రని ఈ స్టేజ్లోనే వేయాలి. సో అన్నీ బాగా కలిసిపోయేలాగా ఉప్మాలాగా దగ్గర పడేలాగా తిప్పుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఓ 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలండి. ఈలోగా అంతా సెట్ అయిపోతుందన్నమాట. సో 10 మినిట్స్ అయిపోయింది. చూద్దాము. చక్కగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చేతిని ఇలా ఈ విధంగా నీళ్ళలో తడుపుకుంటూ కొద్దిగా ముద్దలుగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. వాటర్లో తడుపుకోవటం వల్ల ఉండ్రాళ్ళు చక్కగా నున్నగా వస్తాయండి. చక్కగా షైనింగ్గా కూడా ఉంటాయి. సో ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఉండ్రాళ్ళుగా చుట్టేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు వినాయక చవితి రోజే కాదండి, బ్రేక్ఫాస్ట్గా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి అల్లం పచ్చడి మంచి కాంబినేషన్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళని ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న ఇడ్లీ రేకుల్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టీమ్ చేయడం వల్ల ఉండ్రాళ్ళు బిగుసుకొని మంచి టేస్ట్ వస్తాయి. అయిపోయిందండి 15 మినిట్స్. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. నేను వీటిని ఇప్పుడు అరిటాకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంతేనండి రవ్వ ఉండ్రాళ్ళ ప్రిపరేషన్. చాలా ఈజీ కదా. సో ఈ వినాయక చవితికి మీరు కూడా రవ్వ ఉండ్రాళ్ళు ఈ విధంగా చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి స్వామివారి ఆశీస్సులు పొందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.